హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. ఇక ఇన్ని రోజుల పాటు కూడా రైతన్నలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి పథకానికి శ్రీకారం చుట్టింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకు ప్రజాపాలన అందిస్తున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విషయాన్ని అయితే ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా యాసంగి సీజన్కు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి డిసెంబర్ నుంచి కూడా మనకు యాసంగి సీజన్ అయితే నడుస్తోంది. ఈ యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు. ఈ నెల 26 నుంచి కూడా రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా 1 కోటి ఎకరాలకు రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక కేవలం ఈ రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇక ఈ రైతు భరోసా సాయాన్ని ఏ రైతులకు విడుదల చేస్తున్నారు ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి, ముందుగా ఏ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి డబ్బులు వేయబోతున్నారు, ఇక ముఖ్యంగా ఎన్ని ఎకరాలకు వేస్తున్నారు, ఏ పంటలు సాగు చేసినటువంటి వారికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలను అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి ఉంటుంది, దానిపైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. మీ దోస్తులందరికీ కూడా మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి. మీ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, దానిపైన నొక్కితే చాలు మీకు పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. కింద ఆ ఆల్ అనే గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారనమాట. ఇక గతంలో ఇస్తున్నటువంటి 10,000 రూపాయల స్థానంలో ఆయన రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ నిధుల కొరత వల్ల అలాగే బడ్జెట్ లేని దాని వల్ల మనకు 3,000 రూపాయలను తగ్గించి తాజాగా రైతులందరికీ కూడా కేవలం 12,000 రూపాయలను మాత్రమే అందిస్తామని ఈ రైతు భరోసా పథకం ద్వారా కేవలం 12,000 రూపాయలని అందించడానికి, అంటే యాసంగిలో 6,000 రూపాయలు, వానాకాలంలో 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలను 1 ఎకరం భూమి కలిగిన వారికి ఈ 2 సీజన్లకు సంబంధించి డబ్బులు విడుదల చేయడానికైనా అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక ఇప్పుడు యాసంగి సీజన్ అనేది నడుస్తోంది కాబట్టి ఈ యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను ఈ నెల 26 నుంచి కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. అది కూడా యాసంగి సీజన్కు సంబంధించి. ఈ యాసంగి సీజన్లో రైతులు పండించినటువంటి పంటలకు మాత్రమే ఈ రైతు భరోసాను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బీడు భూములను గుర్తించడం అలాగే మనకు పంటలు సాగు చేసినటువంటి వారిని గుర్తించడానికి ప్రభుత్వం అయితే ప్రత్యేక విధానాల ద్వారా రైతులను గుర్తిస్తోందనమాట. ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో మనకు గుట్టలకు, రాళ్లకు, భూములకు అలాగే మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇటువంటి వారందరికీ కూడా రైతు బంధు అందిందని, అటువంటి వారందరినీ కూడా లిస్ట్ నుంచి తొలగించి మనకు కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసాను అందించాలని మన ప్రజాపాలన ప్రభుత్వం, మన ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారనమాట. ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఈ యాసంగి సీజన్కు సంబంధించి
1 కోటి ఎకరాలకు రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఈ నెల 26 నుంచి కూడా రైతు భరోసా సాయాన్ని పంపిణీ చేయనున్నట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక యాసంగి సీజన్ కు సంబంధించి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే జమ కానుంది. సాగు భూములకు మాత్రమే ఈ యొక్క పెట్టుబడి సాయం ఇస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 1 కోటి ఎకరాలకు ఈ యొక్క ప్రభుత్వ సాయం అయితే అందనుందనమాట. ఇక దాదాపు 5,500 కోట్ల నుంచి 6,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయని, ఇక గత ప్రభుత్వం మనకు 1.5 కోట్ల ఎకరాలకు మాత్రమే మనకు ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని అందిస్తే 1.52 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని అందించిందని కూడా ఈ విధంగా గుర్తయితే చేసిందనమాట. ఇప్పుడు కేవలం 1 కోటి ఎకరాలకు మాత్రమే ఈ యొక్క ప్రభుత్వ సాయాన్ని అందిస్తున్నట్లు, అది కూడా ఎవరైతే భూములు సాగు చేస్తున్నారో, ఎవరైతే పంటలను సాగు చేస్తున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ రైతు భరోసాకు 5వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ కూడా విడుదలైంది. అంటే ఆన్లైన్లో కూడా మీరు యొక్క రైతు భరోసాకు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైనా అప్లై చేసుకొని వారు ఉంటే ఇక తప్పకుండా మీరు ఈ రైతు భరోసా సాయానికి అయితే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న వారైతే ఇప్పటికే ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉందా లేదా అనేది చేసుకోవడం కానీ చూడండి. ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉంటే ప్రభుత్వం 26 నుంచి కూడా మనకు దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు కూడా ఈ సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే మీకు యొక్క డబ్బులు అనేది వెంటనే కూడా మీ యొక్క ఖాతాల్లోకి వచ్చేయడం జరుగుతుంది. ఇక ఈ ప్రభుత్వ సాయాన్ని 26 నుంచి కూడా అందజేస్తున్నటువంటి నేపథ్యంలో మనం గతంలో ముందుగానే చెప్పుకున్నట్లు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, అలాగే మనకు ఆల్ ఇండియా సర్వీసు గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని నిలిపివేస్తున్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. అది కూడా కేవలం గతంలో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు భరోసా సాయాన్ని అందించేవారని, ఇప్పుడు కేవలం మనకు 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా సాయం అందుతుంది. అది కూడా పంటలు సాగు చేసినటువంటి వారికి మాత్రమే. అది కూడా 15,000 రూపాయలు కాకుండా సంవత్సరానికి 1 ఎకరానికి 12,000 రూపాయలు మాత్రమే 2 సీజన్లకు సంబంధించి అందజేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ నెల 26 నుంచి కూడా రైతులకు రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నట్లు కూడా మరొకసారి స్పష్టం చేసింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కూడా మరొకసారి స్పష్టం చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.